డివోషన్. మరి నేను ఒక చిన్న మాట కూడా టీచర్స్కి చెప్పాలి. మన మధ్య దానం చేస్తున్న సేవ, బిడ్డల మధ్య చేస్తున్న సేవ నిజంగా మనకు భారమైన సేవ కదా. మరి వీఆర్ లైక్ మిషనరీస్ హు ఆర్ బీయింగ్ సెంట్ అమాంగ్ చిల్డ్రన్. వీఆర్ ఆన్ మిషన్ కదా. టీచర్స్ అందరూ కూడా వీఆర్ ఆన్ మిషన్ ఫీల్డ్ కదా. ఎప్పుడు కూడా మరి మనం మనసుకోవద్దు. పిల్లలకు ఉన్న స్ట్రెంత్ తోటి మరి మనం ఒక్కరున్నా ఇద్దరున్నా కూడా మరి వీఆర్ వర్కింగ్ ఆన్ పర్పస్, ఆన్ మిషన్. కాబట్టి మనం ఆ మిషన్లో బికాస్ వీఆర్ కాల్డ్ అండ్ వీఆర్ సెంట్ అమాంగ్ చిల్డ్రన్. మన టీచర్స్ అందరూ కూడా కదా. మరి అయ్యారేమో మన సంఘాన్ని కాపాడి, కానీ మనము చిన్న బిడ్డలకు మరి చిన్న చిన్న మరి మనం ఎన్నుకోబడినాం. కాబట్టి ఈ యొక్క బిడ్డైనా కూడా ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలంటే వీఆర్ మిషన్ బీయింగ్ సెంట్ అమాంగ్ చిల్డ్రన్ టు విన్ సోల్స్ ఫర్ ద క్రైస్ట్. సో మరి అటువంటి స్పిరిట్ తోటి మరి టీచర్స్ అందరం కూడా మంచి ఇన్హెరిటర్స్ అనే థీమ్తో ఉన్నారు మనకి. సరే నిజంగా మన బిడ్డలందరినీ కూడా మన వారసులాగా చేయాలని చెప్పేసి అటువంటి ప్రయత్నం మనం చేద్దాం. సో మరి నాకు ఇచ్చిన మంచి టైం, డివోషన్ టైం కోసం కూడా యాక్చువల్గా నాకు నేను నాతో డివోషన్ అని చెప్పలేదు, బట్ వచ్చేటప్పుడు అడిగింది అనమాట. అక్కడ మీరు టైంకి వస్తున్నారు కదా, మరి మా పిల్లలకు మీరు వచ్చిన స్టోరీ చెప్తారా, డివోషన్ స్టోరీ చెప్తారా నాన్న? తప్పకుండా చెప్తా. నాకు చాలా ఇష్టం స్టోరీ చెప్పడానికి పిల్లలకి. మీకు కూడా స్టోరీ మీకు ఇష్టం కదా, కదా ఇష్టం కదా. సో ఈ 5 days అంటే మిషనరీ స్టోరీస్లో ఏమేమి నేర్చుకున్నారు నాకు చెప్పండి క్విక్గా. ఎవరెవరి గురించి నేర్చుకున్నా చెప్తే నేను వేరే స్టోరీ చెప్తాను. ఎవరు? జార్జ్ మ్యూలర్, ఓకే. ఇంకా హడ్సన్ టేలర్, ఓకే. ఇంకా కాలిన్ టెంపుల్, ఓకే. ఇంకా జానీ ఎరిక్సన్ చాడా, ఇంకా ఇంకా నిక్ గురించి నేర్చుకున్నారా? రిక్కీ బ్రూస్ మిల్లర్, ఓకే ఓకే. ఈ 5 నేర్చుకున్నారా మీరు? ఓకే. అయితే మీరు మంచిగా 5 స్టోరీస్ నేర్చుకున్నారు, కానీ మీరంతా పెద్ద పిల్లలు మంచిగా విన్నట్టున్నారు. నాకు ఐఎమ్ రియల్లీ హ్యాపీ అబౌట్ దట్. ఓకే. అయితే మీరు ఈ 5 స్టోరీస్ నేర్చుకున్నారు, కానీ ఈ 5 స్టోరీస్లో మీరు యాక్చువల్గా దాంట్లో థీమ్ నేర్చుకున్నది ఏంటి? దాని యాక్చువల్గా స్టోరీస్ ఎందుకు చెప్తున్నారు? వాట్ డు ద టీచర్స్ అంటే మీరు దాని నుంచి ఏం నేర్చుకోవాలని చెప్తున్నారు? డైలీ ఒక టాపిక్ ఉంది మనకి, అన్నింటి కలిపి ఒక టాపిక్. వాట్ ఇస్ దట్ టాపిక్? వారసులం. వారసులం ఇస్ అన్ ఈబిఎస్ టాపిక్ కదా. బట్ ఈ జనరల్ డివోషన్కి మనకు ఒక టాపిక్. ఈ వీళ్ళందరూ స్టోరీస్ నుంచి మీరు ఏం నేర్చుకుంటున్నారు యాక్చువల్గా? జార్జ్ మ్యూలర్. నేను ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ జార్జ్ మ్యూలర్ స్టోరీ. ఆ స్టోరీ నుంచి మనం నేర్చుకున్నది ఏంటి? దాని నుంచి మనకు ఒక టాపిక్ ఉంది. జోనా స్టోరీ కాదు, చెప్పాను కదా కొంచెం మనకు వాళ్ళ స్టోరీస్ ఎందుకు నేర్చుకున్నాం? మన లైఫ్ మనం ఏం నేర్చుకుంటున్నాం చెప్పండి? మిషనరీ కాదు, ఏం నేర్చుకుంటున్నారు వాళ్ళ దగ్గర నుంచి? బట్ ఏంటంటే మనం ఆ ప్రామిస్ గుర్తుపెట్టుకోవాలి. దేవుడు జార్జ్ మ్యూలర్తో నేను ప్రామిస్ చేసాను. ఆ ప్రామిస్ అండ్ లైఫ్ లోపల ఎట్లా నెరవేరింది అని. ఆ ప్రామిస్ జార్జ్ మ్యూలర్కి నెరవేరిందంటే మన లైఫ్లో కూడా అది నెరవేరింది కదా. బికాస్ గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ ఎవ్రీవన్, ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ జార్జ్ మ్యూలర్ కదా. మరి ఆ ప్రామిసెస్ మీరు యాక్చువల్గా నేర్చుకోవాలి. మనం నేర్చుకోవాల్సింది ఆ ప్రామిసెస్, వాళ్ళ స్టోరీస్ కాదు. మనం ఆ ప్రామిసెస్ మీద ఎన్నో స్టోరీస్ జార్జ్ మ్యూలర్ దాటి ఇంకా లక్ష స్టోరీలు నేర్చుకోవాలి కదా. వాట్ వీఆర్ లర్నింగ్ ఇస్ ద ప్రామిసెస్. నేను జన్మరకంగా కూడా మళ్ళీ పంపుతాను. ఆ ప్రామిసెస్ పిల్లలు ఏం చేసుకోవాలంటే అది రాసుకోండి. ఆ ప్రామిసెస్ రాసుకొని మీ లైఫ్స్లో అది నెరవేరేటట్టు ప్రార్థన చేసుకోవాలి. దానికోసమే నేను మీకు ఆ స్టోరీ చెప్తున్నాను. పుట్టి వాళ్ళ మిషనరీ స్టోరీ చెప్పాలని కాదు కదా. అటువంటి ప్రామిస్ ఎంతో మంది లైఫ్లో నిలబెట్టారు కదా. ద మెయిన్ ఉద్దేశం బిహైండ్ లర్నింగ్ ద మిషనరీ స్టోరీ ఇస్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. ఓకేనా? అయితే మనం ఈ వీడియోస్ అంతట్లో కూడా మనం 10 ప్రామిసెస్ మనం నేర్చుకుంటున్నాం అన్నమాట యాక్చువల్గా. సో ఈ రోజు కూడా ఒక ప్రామిస్ గురించి నేర్చుకున్నాం. యాక్చువల్గా జార్జ్ మ్యూలర్కి కూడా ఒక ప్రామిస్ ఉంది, తెలుసుకోండి. అక్క వాళ్ళు అడగండి, అక్క వాళ్ళు చదివిన ప్రామిస్. ఓకే. జార్జ్ మ్యూలర్ గురించి, జానీ ఎరిక్సన్ చాడా గురించి నేర్చుకున్న 5గురికి కూడా ఒక ప్రామిస్. ఆ ప్రామిస్ వాళ్ళ లైఫ్లో నెరవేరింది అనమాట. ఎందుకంటే మన దగ్గర అందరి బైబిల్స్ ఉంటాయి కదా. బైబిల్ ఒకసారి చెప్పే బైబిల్ ఉందా? దొడ్డుకుంది కదా బైబిల్, మంచి దొడ్డుకుంది కదా. మీకు తెలుసా ఆ బైబిల్లో ఎన్ని ప్రామిసెస్ ఉంటాయండి? ఎన్ని గెస్ట్ చేస్తారా? బైబిల్స్ ప్రామిసెస్ కదా. దే
దేవుడు మనకు చేసిన ప్రామిసెస్ కదా, వాగ్దానాలు చేసిన దేవుడు కదా. ఎన్ని ఉంటాయి చెప్పండి, జస్ట్ గెస్ చేయండి. ఎన్ని ఉంటాయి చెప్పొచ్చా? ఎనీ గెసెస్, సమ్ నంబర్ వి కెన్ టెల్. పెద్దలు చెప్పొచ్చు. 5, కొంచెం పైన, 1000 ఇంకా పైన పోవచ్చు, లేదా 100 కన్నా పైన పోవచ్చు, ఇంకా చాలా పైన పోవచ్చు, 1000 కన్నా పైన పోవచ్చు. నంబర్ ఉంది, there is a number in the Bible. ఇంకా పైన పోవచ్చు. 1 million కాదు, 1 lakh ఇంకా తక్కువ. 10,000, 10,000 కి కొంచెం తక్కువ రావచ్చు. 9,000 కి కొంచెం తక్కువ రావచ్చు. 8,000 ప్రామిసెస్ ఉన్నాయండి బైబిల్. అదే మీకు అంత బైబిల్లో we are having 8,000 ప్రామిసెస్ అంటే 8,000 ప్లస్ ప్రామిసెస్. ఎగ్జాక్ట్ గా 8,000 కాదు, 8,000 ప్లస్ ప్రామిసెస్ ఉన్నాయి. దాంట్లో 7,000 ప్రామిసెస్ ఆర్ ద ప్రామిసెస్ which God made to us. మనకు చేసిన ప్రామిసెస్ 7,000 ప్లస్ ప్రామిసెస్ ఉన్నాయండి బైబిల్లో, తెలుసా? ఇంకా 1,000 ప్రామిసెస్ ఏంటంటే మనము దేవుడితో చేసిన ప్రామిసెస్, మనుషులతో చేసిన ప్రామిసెస్, అవన్నీ యాడ్ చేసుకుంటే ఇంకొక 1,000 ఉంటాయి. బట్ God made almost 7,000 plus promises for us. కదా, మనకు తెలుసా అన్ని ప్రామిసెస్ ఉన్నాయని కదా. మనం ఆ ప్రామిసెస్ని పట్టుకొని దేవా నువ్వు నాకు ప్రామిస్ చేసినావు, నాకు ఇది చేయని మనం ప్రార్థన చేసుకుంటే మన లైఫ్లో కూడా బ్లెస్సింగ్స్, ప్రామిసెస్ మన లైఫ్లో నెరవేరుతాయి. అందుకే మీరు లర్నింగ్ అబౌట్ ద డివోషన్ స్టోరీస్ కదా. ఫుడ్ స్టోరీ వింటుంటే మనం ఏం నేర్చుకున్నట్టు, వీఆర్ జస్ట్ లర్నింగ్ అబౌట్ దట్ పర్సన్ కదా. అట్లా కాదు కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రామిసెస్ నేర్చుకోవాలి. ఓకే, సో టుడే నేను యాక్చువల్లీ మీకు 5 days అయింది కాబట్టి నేను డే 8ది నేను మీకు చెప్తాను. డే 8 ఒక ప్రామిస్ చెప్తాను, ఓకేనా? ఈరోజు ప్రామిస్ ఇస్ అబౌట్ గాడ్ ప్రామిసింగ్ us అబౌట్ హిస్ ప్రెసెన్స్ అన్నమాట. ఆయన మన తోటే ఉంటా అని చెప్పి దేవుడు ప్రామిస్ చేసినాడు కదా. ఆ ఒక ప్రామిస్ నేను మీకు దాని గురించి నేను మీకు చెప్తాను. ఆ ప్రామిస్ ఆయన లైఫ్లో ఎట్లా నెరవేరింది, మన లైఫ్లో మనం ఎట్లా దాన్ని నెరవేర్చుకోవచ్చు అనేది కూడా నేను అర్థం చెప్పాను. సో యూ వాంట్ టు లిసన్ టు దట్, రైట్? సో మనము ఈరోజు బైబిల్ ఉంటే యాక్చువల్గా నా దగ్గర ప్రొజెక్టర్ పీపీటీ ఉంది, కానీ మీ దగ్గర పీపీటీ లేదు కాబట్టి మీరు బైబిల్ ఓపెన్ చేయండి. ఒకటే ఒక వర్స్ కోసము ఓపెన్. Do not fear, O ye beloved, when it is the Lord your God who is with you, he will not leave you nor forsake you. కదా, దీంట్లో మీరు ఎంత మంచి ప్రామిస్ చూడండి. ఐ విల్ నెవర్ లీవ్ యూ నార్ ఫర్సేక్ యూ అని గాడ్ ప్రామిస్ చేస్తుంది. దట్ ఇస్ నాట్ ప్రామిస్ ఇన్ ద బైబిల్, రైట్? సో ఏంటంటే మళ్ళీ ఒకసారి చెప్పండి, ఐ విల్ నెవర్ లీవ్ యూ నార్ ఫర్సేక్ యూ. చెప్పండి ఒకసారి, ఐ విల్ నెవర్ లీవ్ యూ నాట్ ఫర్సేక్ యూ. చిన్న బిగినర్స్ మెమరీ మస్ట్ అవుతుంది కదా, మీరు నేర్చుకోవచ్చు ఈజీగా కదా. అయితే ఈ వాక్యం అన్నమాట ఒక ఆయన లైఫ్లో వల్ల నెరవేరింది నాన్న. యూ విల్ లెర్న్ అబౌట్ హిమ్. ఓకే, ఆయన ఎవరు అని అంటే ఆయన పేరు చాడ్ విలియమ్స్ అంట. ఏం పేరు చెప్పండి? CHAD, చాడ్ విలియమ్స్. ఓకే, ఆయన 1979లో పుట్టిండు. ఇంకా ఉన్నాడు ఆయన. మీరు ఆయన గురించి యూట్యూబ్లో కూడా బ్రౌజ్ చేయొచ్చు, ఓకేనా? మనం అంతా యూట్యూబ్ చూస్తాం కదా, యూ కెన్ సీ అబౌట్ హిమ్ ఇన్ యూట్యూబ్ ఆల్సో, చాడ్ విలియమ్స్. ఓకే, అయితే ఆయన ఏంటన్నమాట తెలుసా, ఆయన యుఎస్లో డిఫెన్స్ మినిస్ట్రీలో ఉన్నాడనమాట. డిఫెన్స్ అంటే తెలుసు కదా, పోలీసు ఉంటారు, ఆర్మీ ఉంటారు, వాటర్లో పనిచేస్తూ ఉంటారు, ఎయిర్లో పోయేటప్పుడు ఉంటారు, వాళ్ళంతా కదా వాళ్ళ కంట్రీని డిఫెండ్ చేసే పీపుల్ కదా. అయితే ఈయన ఏంటి తెలుసా, చాడ్ విలియమ్స్ అనేది ఆయన హీఈస్ స్పెషలీ ట్రైన్డ్ అనమాట. ఏంటి అంటే హీస్ ట్రైన్డ్ టు డిఫెండ్ దిస్ కంట్రీ ఇన్ వేరెవర్ వే అనమాట. అంటే ఎట్లా అంటే సీలో నుంచి ఎనిమిది వస్తే కూడా డిఫెండ్ చేయడానికి రెడీ ఉంటాడు, ఎయిర్ నుంచి ఎనిమిది వస్తే కూడా డిఫెండ్ చేయడానికి రెడీ ఉంటాడు, ల్యాండ్ నుంచి వస్తే కూడా డిఫెండ్ చేయడానికి రెడీ ఉంటారు అనమాట. అంటే చాలా కొంతమంది ట్రైన్ చేస్తారు అనమాట వాళ్ళు, ఓకేనా? వాళ్ళను సీల్ అంటారు అనమాట, SEAL, సీల్. వాళ్ళను సీల్ ట్రైనింగ్ అనేసి అంటారు అనమాట. వాళ్ళు ఏంటంటే ఎక్కడి నుంచి ఎనిమిది వచ్చినా వాళ్ళ కంట్రీని డిఫెండ్ చేయడానికి వాళ్ళు రెడీ ఉంటారు. పోలీస్ ఆర్ ద పీపుల్ డిఫెండ్ ద పీపుల్ ఓన్లీ ఆన్ ల్యాండ్ కదా. వాళ్ళను ఆకాశంలో పోయి ఫ్లైట్ ఎక్కడంటే ఎక్కగలుగుతారా? చేయలేదు కదా. అట్లా సీలో పోయి ఫ్లైటింగ్ చేయగలుగుతారా? చేయలేదు కదా. బట్ కొంతమంది పీపుల్కి ఆ సీల్, SEAL అని సీల్ అని స్పెషలైజేషన్ ఉంటుంది అనమాట. వాళ్ళు
పోయి అక్కడైనా ట్రైనింగ్గా ఉన్నాడు అనమాట. అయితే ఆ ట్రైనింగ్ సీల్ ట్రైనింగ్ అంటే ఎంత భయంకరంగా ఉంటుంది కదా. దానికి క్వాలిఫై కావాలా అంటే వాళ్ళు ఫస్ట్ బాడీ ట్రైనింగ్ చేపిస్తారట. ఫుల్ విగరస్ బాడీ ట్రైనింగ్ అనమాట వాళ్ళ బాగా. ఓకేనా? ఇక్కడ వాళ్ళు స్ట్రాంగ్ ఉండాలి కదా, మీకు కూడా వాళ్ళు డిఫెండ్ చేయగలుగుతారా కంట్రీ? చేయలేదు కదా. కాబట్టి బాడీలో బాగా స్ట్రాంగ్ అంటే ఎక్సర్సైజెస్ చేపిస్తారనమాట. చాలా ఎక్సర్సైజెస్ చేపిస్తారనమాట. అదే కాకుండా మరి స్ట్రాంగ్ బాడీ ఎక్సర్సైజెస్ కాకుండా వాళ్ళు మెంటలీ కూడా స్ట్రాంగ్ ఉండాలన్నమాట. ఎందుకంటే మొత్తం బాడీ చాలా స్ట్రాంగ్ చేసి అబ్బా నేను చేయగలిగిన భయపడుతుంది, నాకు నిద్ర వస్తుంది, నాకు ఆకలి అవుతుంది అనుకుంటే డిపెండ్ చేయగలుగుతారా? మెంటలీ ఆల్సో దే షుడ్ బి స్ట్రాంగ్. ఎస్ ఐ కెన్ డూ అని చెప్పినట్టు ఉండాలి కదా. అలాగంటే ట్రైనింగ్ ఇస్తారంట, బాడీ ట్రైనింగ్ ఇస్తారంట, మెంటలీ సౌండ్ ఉండడానికి ట్రైనింగ్ ఇస్తారంట. అదేవిధంగా టీమ్ వర్క్ కూడా అన్నమాట. ఇప్పుడు డిఫెన్స్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి? మాస్టర్ వాళ్ళ కమాండర్ చెప్పింది మీరు వినాలి కదా. లేదా తప్పు చెప్తున్నాను నేను నాకు ఫైటింగ్ చేస్తానంటే విల్ ద ట్రూప్ గో అండ్ విన్? నో కదా. మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా మనము ఒక పెద్దవాళ్ళు చెప్పినప్పుడు మనం వాళ్ళకి వినాలి. ఆ టీమ్ వర్క్ ఉన్నప్పుడే మనము అదొక కార్యం చేయగలుగుతాం కదా. కాబట్టి దే ఆర్ ట్రైన్డ్ ఇన్ టీమ్ వర్క్ ఆల్సో అంట. బాడీ ట్రైనింగ్, మెంటల్ ట్రైనింగ్ అంటే మైండ్ ట్రైనింగ్, దాని తర్వాత మళ్ళీ టీమ్ వర్క్ ట్రైనింగ్. అది కూడా కాకుండా ఇంకా వాటర్ ట్రైనింగ్ అంటే వాళ్ళకి అసలు నీళ్ళలో కూడా ఫ్రీజింగ్ వాటర్లో వదిలేసి దాంట్లో కూడా ఫైటింగ్ చేయడానికి నేర్పిస్తారంట. ఎంత రెసిస్టెన్స్ ఉండాలి కదా కదా. అవంతా చాలా రెసిస్టెన్స్ ఉండాలి. వాళ్ళకి అది ఉంటే తప్ప వాళ్ళు యాక్చువల్గా వర్క్ చేయలేరు అనమాట. చాలా మంది అనమాట ఆల్మోస్ట్ 100 పీపుల్ అప్లై చేస్తే దాంట్లో 90 మెంబర్స్ అది ఎన్నికలు డ్రాప్ అయిపోతారు. ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జాస్ట్ అయిపోతారు ఎంత ట్రైనింగ్ అయిపోయిన తర్వాత. ఆ హెల్త్ వీక్లనంట ఇంకా నిద్ర ఉండాలంట. 5 days కంటిన్యూస్ నో స్లీప్, నో ఫుడ్ సరిగా, కంటిన్యూస్ ఎగ్జాషన్. ఏమంటారు? ఎక్సర్సైజ్ చేపిస్తుంటారు, డిఫెన్స్ టెక్నిక్స్ చేపిస్తుంటారు. బట్ అట్లాంటి సిచ్యువేషన్ కంట్రీకి వస్తే కూడా మేము సస్టైన్ అయి ఫైట్ చేయాలి కదా. కాబట్టి వాళ్ళకు ఆ హెల్త్ వీక్ ట్రైనింగ్ కూడా ఇస్తారు అనమాట. చాలా మంది అనుకుంటారంట మనకు అవసరమా, నిద్ర తిండి లేకుండా అవసరమా అని చాలా మంది తెలుసుకుంటారంట. అంటే బాడీ సపోర్ట్ చేయదు. బాడీ సపోర్ట్ చేస్తే మైండ్ సపోర్ట్ చేయదు. కొంతమంది బాడీ మైండ్ సపోర్ట్ చేస్తే చెప్తే నేనేం చేస్తాను, టీం వర్క్ సపోర్ట్ చేయదు కదా. అన్నీ చేసిన తప్పనట్టు వీళ్ళంటే ఓకే అనే ఫోన్ అంటున్నారు, నాకు సరిపడదు అంటున్నారు. ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ఎన్ని అన్నీ ఉంటాయి కదా. ఆ హెల్తీలో మన ఎవరికి చాడ్ విలియమ్స్ వచ్చిన తర్వాత కూడా ఫైనల్గా ఇవన్నీ కేవ పడ్డాయి. ఏం చేయలేదు ఇంకా, ఐ డోంట్ వాంట్ టు డూ ఆల్ దిస్ అని చెప్పేసి అంటున్నాడు. నేను కూడా గవర్నమెంట్ ఇంటికి వెళ్ళిపోతా, మా డాడీ లేకపోతే ఏదో పని చేసుకుంటాను కానీ ఐ డోంట్ వాంట్ ఆల్ దిస్ కైండ్ అనుకొని ఇంకా పట్టాక మనసులో బాధ అయితే ఉందంట. అంటే నేను ఇంత కష్టపడ్డా కదా, బట్ ఎట్లా బట్ నా వాట్ ఎవర్ టు డూ, నా మైండ్ బాగుండలేదు, ఐ డోంట్ వాంట్ టు డూ అనుకుంటాడంట. కానీ ఇంకొక లాస్ట్ స్టెప్ తీసుకోకూడదు. అప్పుడు ఆయన రూమ్లో కూర్చొని ఒక్కసారి అంటున్నాడంట, నేను చిన్నగా ఉన్నప్పుడు అంతా కూడా బయట బాగా తిన్నాను కదా, మొత్తం నా బాడీతో నా పెద్దోళ్ళతో అందరితో మాట్లాడడం. కానీ ఒక్కసారి ఐ టాక్ టు మై గాడ్ అండ్ సీ ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ హిస్ విల్ ఐ విల్ గో ఫార్వర్డ్ అని చెప్పేసి నేను అనుకున్నాను. ఇంత చేసిన తర్వాత దేవుడి చిత్తం అడగాలి కదా. నా చిత్తమే నేనే చేసుకుంటా అంటే కుదరదు కదా. ఒక్కసారి నేను దేవుడి చిత్తం అడుగుతా, దేవుడు కదా ఏమంటున్నాడు నేను చూస్తా అనుకున్నాడు. అనుకొని ఒక లాస్ట్ ట్రై నేను ప్రార్థన చేసుకుంటా అనుకున్నప్పుడు ఆయనకి వాక్యం కొద్ది దేవుడు ఆయన ఆదరించినట్టు ఏంటి తెలుసా? ఐ విల్ నాట్ లీవ్ యూ నార్ ఫర్సేక్ యూ అని చెప్పి ఆ వాక్యము ఆయనకు మైండ్ పీరియడ్ తిరుగుతుంటే ఎందుకు హీ లెర్న్ దట్ ఇన్ ద సండే స్కూల్ ఇన్ హిస్ చర్చ్. అప్పుడు అంటున్నాడు అంటే దేవుడు నాకు ప్రామిస్ చేస్తున్నాడు దట్ హీ విల్ నాట్ లీవ్ మీ అండ్ హీ విల్ నాట్ ఫర్సేక్ మీ కదా. మరి నేను ఎందుకు వయసు నా బాడీలో నేను ఎందుకు వీక్ అయిపోయి నేను ఇంకా బ్యాక్ స్టెప్ చేసుకోవాలా? నేను చేసుకోను. బికాస్ గాడ్ ఇస్ అ గాడ్ హూ ప్రామిస్ కీపింగ్ గాడ్. గాడ్ ఇస్ ప్రామిసింగ్ మీ దట్ ఐ విల్ బీ విత్ యూ, ఐ విల్ నాట్ లీవ్ యూ, ఐ విల్ నాట్ ఫర్సేక్ యూ అని చెప్పి గాడ్ ప్రామిస్ చేస్తున్నాడు కదా. నేను ఇంకా ముందుకు పోతా అని చెప్పేసి అని కష్టపడి ఏం చేసినట్టు తెలుసా? నిజంగా అంటే దేవాన్ని నాకు సపోర్ట్ చేస్తే నాకు హెల్ప్ చేయాలి అని ప్రార్థన చేస్తున్నప్పుడు అంటే నిజంగా ఈ స్టార్టెడ్ ఫీలింగ్ వెరీ లైట్ ఇన్ హిస్ బాడీ అంట. కానీ సిచ్యువేషన్స్ యాక్చువల్గా చేంజ్ అయ్యాయా? సిచ్యువేషన్స్ ఏం చేంజ్ కావు కదా. బట్ లోపల నుంచి దేవుడు ఆయనకు స్ట్రెంగ్త్ ఇచ్చిందంట తెలుసా. ఆయనకు లోపల నుంచి స్ట్రెంగ్త్ అంటే మారల్ సపోర్ట్, మారల్ పవర్, మారల్గా మొత్తం లోపల నుంచి దేవుడు ఆయన ప్రెసెన్స్ ఇచ్చి ఆయనకు హెల్ప్ చేసిండట. లోపల నుంచి ఎస్ ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ విత్ క్రైస్ట్ విల్ స్ట్రెంగ్థెన్ మీ అనుకున్నాడట. మెమరీ వర్సెస్ అన్నీ ఆయన మన మైండ్లోకి వస్తున్నాయన్నమాట. ఇవన్నీ ఐ విల్ నాట్ లీవ్ యూ నాట్ ఫర్సేక్ యూ అని చెప్పి గాడ్ ప్రామిస్ చేసాడు. సో ఎస్ హీ విల్ బీ విత్ మీ. ఇఫ్ గాడ్ ఇస్ విత్ మీ హూ కెన్ బీ అగేన్స్ట్ మీ అని ఒక మెమరీ వర్స్ ఉంది కదా, అది కూడా ఆయన మైండ్లోకి వస్తుంది.
ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ విత్ క్రైస్ట్ హూ విల్ స్ట్రెంగ్థెన్ మీ అని చెప్పేసి ఆమె మరి మన మైండ్లోకి వస్తుందంట. అరే ఇన్ని ప్రామిసెస్ గాడ్ నాకు ఇచ్చినప్పుడు వై షుడ్ ఐ టేక్ అ బ్యాక్ స్టెప్ అని చెప్పి ఆయన ఏం చేసినమాట తెలుసా, దేవుడు నాకు